హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పానీపూరిలో ఉండే పానీ కోసం ఈరోజు మనమైతే ఈ వీడియోలో చేయబోతున్నాం. ఫస్ట్ ఒక కట్ట పుదీనా తీసుకోండి, అలాగే ఒక కట్ట కొత్తిమీర కూడా తీసుకోండి. 6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇవన్నీ బాగా కడుక్కొని మట్టి లేకుండా నీట్గా దాంట్లో నేను సగం సగం కట్ట మాత్రమే దీనికోసం తీసుకుంటున్నాను. దీంతో పాటు ఒక 4 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. పచ్చిమిర్చిని మనం ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. సగం కట్ట పుదీనా తీసుకున్నాను, సగం కట్ట కొత్తిమీర. దీంతో పాటు ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకోండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది మనం మిక్సీ పట్టాలంటే ఆకు కాబట్టి ఇది ఖచ్చితంగా వాటర్ అయితే యాడ్ అయి ఉండాలి. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం చింతపండు ప్యూరీ ఉంటుంది, లేదా చింతపండునైనా సరే మనం గుజ్జుగా చేసి వేసుకోవచ్చు. అలాగే కొంచెం చాట్ మసాలా, కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. దీని మొత్తాన్ని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. మీకు కనుక అది మిక్సీ గ్రైండ్ అవ్వకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, పర్లేదు. ఇలా మనం మొత్తాన్ని మిక్సీ పెట్టేసుకొని ఇప్పుడు ఇది బాగా దీంట్లో పిప్పి ఉంటుంది కాబట్టి మనం టీ జల్లెడ లాంటిది పెట్టేసి దీంట్లో క్లాత్లో కానీ లేకపోతే దీంట్లో అయినా సరే పెట్టేసి ఇలా మొత్తం మనం రసాన్ని సపరేట్ చేసుకోవాలి. ఈ పిప్పి అంతా సైడ్ పెట్టేసుకోవాలి. కావాలంటే దాన్ని మళ్ళీ మనం మిక్సీ కూడా వేసుకోవచ్చు. దీంట్లో 4 ఐస్ క్యూబ్లు వేసుకొని చల్లగా పానీపూరితో ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ. మనం బయట ఇప్పుడు కొనకుండా మనమే ఓన్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చిన వాళ్ళు నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పానీపూరిని